మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నేతృత్వంలో పోలీసు సిబ్బంది జేఎంజే కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చెంచుపేటలో నిర్వహించారు. మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల కలిగే నష్టాన్ని సిఐ వివరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 టౌన్ సిఐ రమేష్ బాబు నేతృత్వంలో చెంచుపేటలోని జేఎంజే కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రధాన రహదారుల్లో నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నది ప్లకార్డులతో తెలియజేశారు. అనంతరం ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడటం వల్ల దాని పర్యవసానం తీసుకున్న వ్యక్తి మీదే కాక వారి కుటుంబం అలాగే సమాజం మీద కూడా పడుతుందని ఆయన చెప్పారు. అంతేకాక యువత భవిష్యత్తు నాశనమవుతుందని, జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దంటూ సీఐ రమేష్ బాబు యువతకు హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు సిబ్బంది, జేఎంజే కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో ఈ స్కూలు కాలేజీ పిల్లలతోటి డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ మీద పోరాడతామని వీళ్ళతోటి ప్రతిజ్ఞ చేయించాము. ముఖ్యంగా గంజాయి కానీ, కొకైను, హెరాయిన్ అటువంటి మాదక ద్రవ్యాలు వాడడం వల్ల యువత యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లని ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపాలని, అలానే ఇంక నుండి డ్రగ్స్ అనేది వాడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరితోటి ఈ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇవి వాడడం వల్ల వాటి యొక్క పర్యవసానము కుటుంబం మీద, అలానే ఆ వ్యక్తుల మీద, సమాజం మీద పడుతుంది. యువత ఎంతైతే శక్తివంతంగా స్ట్రాంగ్గా ఉంటారో అలానే ఆ పట్టణం కానీ, ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ దాని యొక్క భవిష్యత్తు అనేది బాగా యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇటువంటి మత్తు పదార్థాలు వాడకూడదని ఈ 120 మంది పిల్లలతోటి ఈరోజు ప్రతిజ్ఞ చేశాము. ఇదే విధంగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలని నిరోధాన్ని అరికడతారని మేము మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాము. మా యొక్క ఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాన్ని అరికడతామని చెప్పి ప్రతిజ్ఞ చేయించాము. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతారని చెప్పి అందరినీ పేరు పేరున విన్నవించుకుంటున్నాము.